కలాపానికి స్వాగతం. బ్లూమ్ అండ్ బ్లెస్. ఈరోజు మనం ఒక హోమ్ టూర్ చేయడానికి వచ్చామండి. ఈ హౌస్లో ఎవరుంటారో తెలుసా? ప్రకృతి ఒడిలో ఎవరుంటారండి? ఏంజిల్స్ తప్ప. సో ఈ ఇంట్లో ఉండేది కూడా ఏంజిల్. పచ్చటి చెట్ల మధ్య 25 సంవత్సరాల ముందు కట్టిన హౌస్ అంట. రకరకాల పూల మొక్కలు, ఆక్సిజన్ ఇచ్చే ప్లాంట్స్ ఉన్నాయి. ఇన్ని మొక్కల మధ్యలో హౌస్. మెయిన్ ఎంట్రన్స్ నుండి లోపలికి వెళ్దాం. ఇది లివింగ్ రూమ్. ఈ రూమ్ అంతా రెడ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో ఉంది. రూఫ్ చూసారా ఎంత ఎత్తుగా ఉందో? అక్కడక్కడ ఇండోర్ ప్లాంట్స్ కూడా ఉన్నాయి. చాలా వెంటిలేషన్, చాలా స్పేషియస్గా ఉంది. ఓ, ఇక్కడ డాగ్ కూడా ఉందండి. ఈ డాగ్ కూడా హౌస్ని నీట్గా మెయింటైన్ చేస్తుంది. ఓనర్ బాగా ట్రైనింగ్ ఇచ్చారు. సీలింగ్ కూడా చాలా పైకి ఉంది, చూసారా? ఈ కింద ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ ఉంది. ఇది కిచెన్. ఇది అంతా ఆరెంజ్ ఎల్లో కాంబినేషన్లో ఉంది. కిచెన్లో అక్కడక్కడ ప్లాంట్స్ ఆరెంజ్ పాట్తో, ఎల్లో డ్రైనింగ్ ప్లేట్తో ఉన్నాయి. పైకి వెళ్దాం. ఇక్కడ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా స్పైరల్ స్టేర్ కేసెస్ ఉన్నాయి. స్వచ్ఛమైన గాలి, పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న పాట్స్ ఎంత బాగున్నాయి. ఇదంతా బాల్కనీ, చాలా స్పేషియస్గా, అసలు ఎంత బాగుందండి. బయట ఉన్నట్టు ఉన్నా సరే కొంచెం కూడా ఎక్కడ దుమ్ము ధూళి లేకుండా చాలా నీట్గా ఉంది హౌస్. ఇక్కడ ఒక్క పిల్లో వేసుకుని పడుకుంటే ఎంత హాయిగా ఉంటుంది కదా. ఏంజిల్ హెరిటేజ్ కలెక్షన్.
కానీ కాఫీ కానీ కావాలంటే కిందకి వెళ్లకుండా ఇక్కడ చేసుకొని హ్యాపీగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ రిలాక్స్ అవ్వచ్చు. బెడ్రూమ్లో బ్లాక్ అండ్ వైట్ ఎల్లో యూస్ చేసి చాలా నీట్గా ఉంచుకున్నారు. ఏంజిల్ ఏమంటారంటే, ప్రకృతిలో చాలా రంగులు ఉన్నప్పుడు ఎందుకని 2 లేదా 3 మాత్రమే వాడుకోవాలి, అన్ని కలర్స్ని యూస్ చేయాలి అని ఒక్కొక్క రూము 2-3 కలర్ కాంబినేషన్లో అమర్చుకున్నారు. బెడ్రూమ్ బ్లాక్ అండ్ వైట్ ఎల్లో చాలా నీట్గా ఉంది. ఇది వాష్రూమ్. ఈ వాష్రూమ్ అంతా గ్రే కాంబినేషన్లో ఉంది. ఇంకొక బెడ్రూమ్ వైట్ మరియు బ్లూ కాంబినేషన్లో ఉన్నాయి. స్పేస్ కోసమని బెడ్ కూడా తీసేశారంట. ఇది టెర్రస్ పైకి దారి. ఇవన్నీ కూడా మొక్కలు ఉన్నాయి. ఈ ప్లాంట్స్ హౌస్ నాకు చాలా నచ్చింది. మీకు కూడా నచ్చిందని ఆశిస్తున్నాను. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.